హలో గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హౌ టు సీజన్ అ న్యూ మోటార్ అండ్ పెస్టల్ అదే అండి మనం తెచ్చుకున్న కొత్త రోల్ని వాడే ముందు ఎలా శుభ్రపరచుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. నేను దానికోసం ఫస్ట్గా నా మోటార్ని ఇలా వాటర్లో ముంచేసి నేను సిల్వర్ పీస్ తీసుకొని బాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ తర్వాత డస్ట్ పార్టికల్స్ అండ్ సమ్ స్మాల్ స్టోన్ పార్టికల్స్ ఇలా అంతా ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి నేను ఇలా స్క్రబ్ చేసుకుంటున్నానండి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మనము అందులో ఉన్న పార్టికల్స్ అన్నిటిని తీసేయచ్చు. చూడండి వాటర్ ఎంత డర్ట్గా అయిపోయాయో. సో నేను ఇప్పుడు అదేవిధంగా పెస్టల్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి, స్క్రబ్ చేసుకుంటూ. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇలా బోత్ సైడ్స్, ఆల్ సైడ్స్ ఇలా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇలా ఎయిర్ డ్రైకి వదిలేసాను. చూడండి, ఇలా ఎయిర్ డ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ పంచదార అదే షుగర్ని యాడ్ చేస్తున్నానండి. షుగర్ని యాడ్ చేసి ఇలా మనం క్రష్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఎక్కడెక్కడ వరకు అయితే వాడతాము మన మోటార్ని, మన రోల్ని, అక్కడి వరకు ఇలా బాగా తిప్పుతూ మనము షుగర్ అనేది క్రష్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా షుగర్ క్రష్ అయిపోయింది. నేను మళ్ళీ దీన్ని వాష్ చేసుకొని ఎయిర్ డ్రై చేశానండి. చూడండి, ఈ విధంగా ఎయిర్ డ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులోకి రా రైస్ని యాడ్ చేస్తున్నానండి. రా రైస్ని యాడ్ చేసి మనము సేమ్ షుగర్ని ఎలా అయితే క్రష్ చేసామో అదే విధంగా ఇలా మనము ఈ రా రైస్ని కూడా క్రష్ చేసుకోవాలండి. సో మీరు ఎంతవరకు దీన్ని యూజ్ చేస్తారు అంతవరకు ఇలా తిప్పుతూ లేదా ఇలా చేస్తూ మొత్తం క్రష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము చూడండి, ఈ విధంగా. సో ఇక్కడ నేను పైన కూడా ఇలా చేస్తున్నానండి, అక్కడ కూడా ఉండే స్టోన్ పార్టికల్స్ కూడా వచ్చేస్తాయి అనేసి ఈ విధంగా నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాష్ చేసుకొని ఎయిర్ డ్రై చేసుకున్నానండి. లాస్ట్ స్టెప్లో ఇక్కడ నేను సాల్ట్, అలాగే మిరియాలు, ఇంకా జీలకర్ర, ఇంకా తెల్లగడ్డలు అదే అండి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా క్రష్ చేసుకుంటున్నానండి వీటిని కూడా. సో ఈ విధంగా మీరు ఎక్కడి వరకు అయితే వాడతారో అక్కడి వరకు ఇలా బాగా తిప్పుతూ బాగా క్రష్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఇది కూడా క్రష్ అయిపోయింది. సో ఇంతే అండి, బాగా వాష్ చేసుకొని ఎయిర్ డ్రై చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము శుభ్రం చేసుకొని వాడుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.